మనం ప్రస్తుతానికి హరిహర వీరమల్లు ప్రెస్ మీట్లో ఉన్నాం. ఇక్కడ తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు హిందీ అనేక భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవటం, దానికి సంబంధించి ఒక భారీ ఈవెంట్ను కూడా ఈరోజు ప్లాన్ చేశారు. ముఖ్యంగా మనం అందరం చూడొచ్చు, హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఏ రేంజ్లో ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి చాలా బాగా తెలుసు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అంటే ఏ రేంజ్లో ఉంటుంది. జస్ట్ శాంపుల్గా మనం చాలా సినిమాలు చాలా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఆయన పేరే క్రౌడ్ పుల్లింగ్, ముఖ్యంగా క్రేజ్ క్యాబ్ బాప్ అని కూడా అనొచ్చు. ఆయనకి సంబంధించి హరిహర వీరమల్లు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమా. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోబోతుందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు హిస్టారికల్లో ఆయన అడుగు పెట్టలేదు, కానీ ఇది ఫస్ట్ టైం ఆయన జానపదాలకు సంబంధించి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని నటించడం. ఇక ఒకసారి మీకు చూపిస్తాను, మనం చూసుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ని ఈసారి అయితే ఆయన చేయబోతున్నారు. అంతేకాకుండా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుగు వరకే పరిమితమయ్యారు. ఆయన సినిమాలు హిందీలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, కన్నడంలో కావచ్చు చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అభిమానులు ఎక్కువ ఉన్నారు, కానీ స్ట్రైట్ ఫిల్మ్స్ ఎప్పుడూ రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి గతంలో మనకు చాలా సందర్భాల్లో హిందీ పాటలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం గతంలో చూసుకున్నాం. ఆయన తెలుగు సినిమాలోనే ఇంగ్లీష్, హిందీ సినిమాలకు సంబంధించినటువంటి కంటెంట్ని, సాంగ్స్ని, లిరిక్స్ని మనకి పాడి చూపించారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఒక ధర్మం గురించి పోరాడేటువంటి ఒక నాయకుడి పాత్ర పోషించడం అనేది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి మనం చాలా ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వాడినవి, అలాగే ఆ సినిమాకి సంబంధించి యూనిట్ అంతా కూడా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతర క్యారెక్టర్లు వాడినటువంటి కత్తులు అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు. ఒకసారి అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఇవి మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న ఫైట్లో కూడా మనకి చూపిస్తారు. ఇది ఫస్ట్ మనకి స్టార్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు దాంట్లో ఇది చూపించింది అనమాట. అంటే పాతకాలం వాడేటువంటి ఆయుధాలన్నీ కూడా ఇక్కడ దీంట్లో చూపించడం అయితే జరుగుతుంది. ఇంకా కత్తులు ఇవి అన్నీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు చాలా మ్యాసివ్ హిట్తో రాబోతున్నారు. అది కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి సినిమా ఇది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇది బిగ్గెస్ట్ సినిమా అవడమే కాదు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక మ్యాసివ్ హిట్ అందుకున్నటువంటి ఏకైక నటుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అసలు నిజంగా ఆ సినిమాలో వాడినటువంటి పాతకాలపు కత్తులు ఇవన్నీ కూడా రక్తం అది కూడా పూసినట్టుగా కనిపించింది. అంటే ఆ టైంలో వాడినటువంటి ఏ టైప్లో వాడాలో, అంటే ఆ టైంలో ఎలా అయితే ఉంటుందో ఆ టైప్లోనే ఇవన్నీ కూడా తయారు చేసి పెట్టడం అయితే జరిగింది. ఇంకా ఇవన్నీ చూసుకోవచ్చు, కత్తులు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక సాంగ్లో మనకి ఈ డప్పు వాయించడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ సాంగ్లో దానికి సంబంధించింది ఇది. అంటే ఇంకా చాలా వరకు ఇక్కడ పెట్టారు, కానీ అంటే పెద్ద పెద్ద కత్తులే ఉన్నాయి. అబ్బో, ఇదనమాట రేంజ్లో ఉండబోతుంది ఈసారి పవన్ కళ్యాణ్ గారు. ఈ కత్తి ఎలా ఉందో పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఈసారి ఆ రేంజ్లో ఒక భారీ హిట్ని అయితే మాత్రం అందుకోబోతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాని పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఆయన్ని చూపించబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఒక ఈవెంట్కి కూడా రాలేదు, కానీ ఎలా వస్తారో ఆయనకి సంబంధించి ఇప్పటివరకు ఎక్కువగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఎక్కువ చేయరు. కానీ ఈసారి చేస్తారా, అది హిందీలో కూడా ఏమన్నా చేయబోతున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. లేకపోతే చాలా విషయాలు ఇక్కడ ప్రెస్ మీట్లో ఏమన్నా మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ అన్నీ కూడా ఆ సినిమాకి సంబంధించినటువంటి సెట్ని ఇక్కడే ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా చూపించడానికైతే ఇక్కడ నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఏఎం రత్నం గారు కావచ్చు, దయాకర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని పాన్ ఇండియా లెవెల్లో లాంచ్ చేయడానికి భారీ సన్నాహాలు అయితే చేశారు. ఇంకా మనం ఈ సినిమాని మనం ఊహ కూడా అందదు. నేను నిజంగా క్లారిటీగా చెప్తున్నాను, ఈ సినిమా వన్ ఆఫ్ ద ఇండియాలో ఫైనెస్ట్ సినిమా ఇది అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఒక భారీ బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం. అది కూడా ఈసారి మన తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, ఆయన స్టార్డము ఈసారి దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కూడా చూడబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే సినిమాల్లో కన్నా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన అభిమానులు భారీగా పెరిగారు. ముఖ్యంగా నార్త్ సైడు, అటు తమిళనాడులో కూడా. అదంతా కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా మీద డెఫినెట్గా పడబోతుంది. అంతేకాకుండా హిందూ ధర్మం మీద ఆయన ఏదైతే మాట్లాడుతూ మొదలుపెట్టారో, మాట్లాడిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా
ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఎక్కువగా ఆయన మీద ప్రచారం ఫోకస్ అంతా కూడా ఉంది. అది కూడా హిందూ ధర్మం గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇంకా బాగా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది.